అందరికీ నమస్కారమండి. ఇటీవల నేను పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణానికి సమీపం గల పురాతన దేవాలయాల్ని, చాలా చారిత్రక ప్రాముఖ్యం గల దేవాలయాల్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మాచర్ల పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దర్శించాను. ఈ ఆలయం చాలా చారిత్రక ఇది ఉన్న నేపథ్యం కలిగి ఉన్న ఆలయం. ఇక్కడ ఈ స్వామితో పాటు అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. శివాలయము, లక్ష్మీదేవికి ఒక ఆలయం ఉంది. ముఖ్యంగా శనీశ్వర ఆలయం నాకు చాలా ఆహ్, ఆహ్లాదాన్ని అందించింది. శనీశ్వర ఆలయం చాలా మందపల్లిలో ఉంది. తర్వాత నేను ఇక్కడే చూస్తున్నాను మన ఆంధ్రాలో. ఇక్కడ లక్ష్మీదేవికైతే ఆడవాళ్ళే పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ గుళ్ళు సందర్శించిన తర్వాత నేను అడిగొప్పల అని అక్కడ ఇది మాచర్ల సమీపంలో గల ఇంకొక గుడికి, అలాగే రామప్ప శివాలయానికి గూడా దర్శించాము. అడిగొప్పలో నీలంపాట అమ్మవారు చాలా చారిత్రాత్మకంగా చెప్పుకోవచ్చు. ఆ ఆలయ విశిష్టతను మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ ఆహ్, అర్చకులు మాకు అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించడం జరిగింది. ఆహ్, ఆ పూ అక్కడ పూజ ముగించుకొని తిరిగి వస్తూ దుర్గి అనే ఒక గ్రామంలో రాతితో శిల్పాలు, దేవతా విగ్రహాలు అన్నీ తయారు జేస్తున్నారు. అక్కడొక ఇదుంది. శిల్పాలు తయారు జేసే ఒక ప్రదేశం. చాలా బాగున్నాయి. దేవతామూర్తులే గాకుండా మన ఇంటిని అలంకరించుకోవడానికి పనికొచ్చే మనకి ఏనుగు బొమ్మలు, నెమళ్ళు ఇట్లా ఇత్యాది అన్నీ ఉన్నాయి. ఉర్లి అని మన గార్డెన్‌ని గాని, ఇంటిని గాని అలంకరించుకోవటానికి విశేషమైన విగ్రహాలున్నాయి. అక్కడ కొన్ని విగ్రహాలు గూడా మేము కొనుగోలు జేయడం జరిగింది. మరుసటి రోజు మేము సత్రశాల అని ద్వాపర యుగంలో విశ్వామిత్ర మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం ఉంది. ఇక్కడ గంగా త్రిపుర సుందరి సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరున్నారు. ఇది విశ్వామిత్ర మహర్షిచే ప్రతిష్ఠింపబడిందని అక్కడ అర్చకులు చెప్పారు. అటువంటి ఆలయాన్ని సందర్శించడం నాకు చాలా నా పూర్వజన్మ సుకృతంగా అనిపించింది నాకు. ఈ కృష్ణా నదీ తీరంలో ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ కూడా పలు ఉపాలయాలున్నాయి. బ్రహ్మదేవుడికి ఒక ఆలయం ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేనెప్పుడు వినలేదు. మన ఆంధ్రాలో గూడా ఉందని. రాజస్థాన్ పుష్కర్‌లో ఉందని నాకు తెలుసు కానీ ఇక్కడ ఉందని తెలీదు. ఇది చాలా ఆనందం ఇచ్చింది. నాకు ఈ ఆలయాలు దర్శించడం చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. థాంక్ యూ అందరికి. వీలు వెంబడి ఒక్కొక్క క్షేత్రం యొక్క చరిత్రని సవివరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు అందరికి.